శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 2 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 11:54 వరకు ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం ఉదయం 8:51 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. బుధవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఉదయం 8:51 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. బుధవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన, ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సిద్ధి యోగము, శుద్ధి యోగము 2 అద్భుతమైన యోగాలు కాబట్టి మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మీరు అనుకున్న దానికంటే సులభంగా అవుతాయి. మీ ప్రయాణాల్లో విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనరాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మీ బాస్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయండి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నించండి. ఆ ఆస్తులు వచ్చే సూచనలు ఉంటాయి. రాజకీయాల్లో పదవి కోసం ప్రయత్నిస్తే పదవి వచ్చే యోగం ఉంటుంది. వ్యవసాయ రంగంలో విశేషమైన లాభం కోసం ప్రయత్నిస్తే ఆ లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఉంటాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మేషంలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు స్థిరమైన నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందగలుగుతారు. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు జాబ్ మార్పు కోసం ప్రయత్నిస్తే ఆ మార్పు ద్వారా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు మానసికంగా ప్రశాంతతను కలిగి ఉంటారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉదయం 8:51 వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే మంచిది. అలాగే హోమాలు చేయించుకుంటే మంచిది. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు హోమాలు చేయించుకుంటే హోమం ఫలితం అనేది తొందరగా వస్తుంది. అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాలకు కూడా ఈ కృత్తికా మంచి నక్షత్రం. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఎక్కువ లాభం పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలాంటి గ్యాంబ్లింగ్లో మనీ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం పొందడానికి కృత్తికా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఉదయం 8:51 లోపు ఆ పనులు చేసుకోవచ్చు. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లాభం వస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి మంచిది. మౌనవ్రతం ఆచరించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి కృత్తికా నక్షత్రం మంచిది. అదేవిధంగా గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిదే. అంతేకాకుండా బోరింగ్ లాంటి జల సంబంధమైనటువంటి పనులు చేయటానికి, బోరింగ్ వేసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. అలాగే ఉదయం 8:51 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:51 తర్వాత రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం, బారసాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఉదయం 8:51 తర్వాత రోహిణీ నక్షత్రం చాలా మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి, దైవ దర్శనాలకు కూడా రోహిణీ నక్షత్రం చాలా మంచిది. రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే భగవంతుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. ఎవరికైనా గొడవలు అయితే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి కూడా ఉదయం 8:51 తర్వాత రోహిణీ నక్షత్రం మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా డబ్బు సంపాదించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే శారీరకంగా, మానసికంగా కొన్ని అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులను కలుసుకొని మిథున రాశి వాళ్ళు కీలకమైన చర్చ చేయడం ద్వారా అధికారుల యొక్క సంపూర్ణమైనటువంటి ఫేవర్ మీ వైపు వస్తుంది. అంటే అధికారులు మీకు అనుకూలత ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు మీ బాస్తో మాట్లాడి మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ బాస్తో ప్రమోషన్ల కోసం మాట్లాడితే 100% పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్య ధనలాభం కనిపిస్తుంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, అలాగే అసలు ధనం రాకుండా లేదు. సామాన్యమైనటువంటి ధనలాభం కర్కాటక రాశి వాళ్ళకు కలుగుతుంది. అలాగే మానసిక శ్రమ ఉంటుంది. మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన ఇలాంటివి కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. బంధువులన్నా, మిత్రులన్నా ద్వేషభావం వచ్చే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే బంధుమిత్రులతో సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. స్నేహపూర్వకంగా వాళ్ళతో మెలగండి. అప్పుడు బంధుమిత్రుల మీద ద్వేషం అనేది రాకుండా ఉంటుంది. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని బాధలు ఉంటాయి, అయినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయాలు వరిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు ఎవరైనా సరే మీ వెనక గోతులు తీసి మీకు డబ్బు పరంగా మీరు నష్టపోయేలాగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. శత్రు నివారణకు మాత్రం వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కావలసినటువంటి ధనం సమకూరుతుంది. పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసే తులారాశి వాళ్ళకి ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బు అందటం వల్ల వ్యాపారం బ్రహ్మాండంగా చేసి ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా శుభమే కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు తులారాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం కనిపిస్తోంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, అలాగే అసలు ధనం రాకుండానూ లేదు. సామాన్యంగా అవసరం వరకు ధనం అనేటటువంటిది లభించే సూచనలు ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే వివాహ యోగం బాగుంది. అంటే పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేటటువంటి యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బలంగా కనిపిస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. ధనం కూడా ధనుసు రాశి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా సంపాదించగలుగుతారు. అలాగే అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రధానంగా చాలా కాలంగా విసిగించినటువంటి అప్పులకి చెక్ పెడతారు. డబ్బులు కలిసి రావటం వల్ల అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఆనందం ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకి విశేషమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వ్యాపార రంగంలో మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు సమయం వృధా చేయకుండా, వృధా కాలక్షేపములు చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయటం అవసరం. అలాగే ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు శాంతి, సౌఖ్యం అనేటటువంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఒక బాధ, వ్యధ అనేటటువంటిది ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మీనరాశి వాళ్ళకి గృహంలో కొన్ని చిక్కులు, చికాకులు ఉంటాయి. అయితే మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో మీనరాశి వాళ్ళు ఆ చిక్కులు, చికాకులు అధిగమించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే లక్ష్మీ పంచమి. దీన్నే నాగపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా ఓం నమో ధనదాయై స్వాహ ఈ మంత్రాన్ని
21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని మీ పని మీద వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. లక్ష్మీ కటాక్షం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే నాగపంచమి కూడా అయింది కాబట్టి ఓం నవనాగదేవతాయై నమో నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి లక్ష్మీ పంచమి నాగపంచమి సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఓం నమో ధనదాయై స్వాహ అనే మంత్రాన్ని, ఓం నవనాగదేవతాయై నమో నమః అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అద్భుతంగా రాణించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపార పరంగా ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష్య విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించి విశేషమైన లాభాలు పొందడానికి కూడా బుధహోర చక్కగా అనుకూలిస్తుంది. కొత్త కొత్త కట్టడాలు నిర్మించడానికి అంటే కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయడానికి బుధహోర చాలా మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.